దేవునికి వందనములు, మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వందనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 12వ వచనం ధ్యానించుకుందాం. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. దేవుడు మనలను ప్రశస్తమైన రత్నములతో అలంకరించే దేవుడై ఉన్నాడు. మనము కష్టాల్లో బాధల్లో నలిగిపోతున్నప్పుడు, మనలను ఎవరు సహాయము చేయక అందరూ త్రోసి వేసినప్పుడు, అందరూ అపహాసించినప్పుడు మనకు దేవుడు గౌరవం ఇచ్చేవారిగా, దేవుని ఎదుట మనల్ని గొప్ప చేసేవారిగా, దేవుడు విలువైన వారిగా మనల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. విలువైన రత్నములతో మనల్ని అలంకరించే దేవుడై ఉన్నాడు. మనుషులు త్రోసివేయచ్చు, బంధువులు త్రోసివేయచ్చు, కానీ దేవుని బిడ్డలను గౌరవించే విధంగా, దేవుని బిడ్డలను అమూల్యమైన వారిగా, విలువైన వారిగా చూసే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలను దేవుడు ఘనతగా గొప్పగారిగా ఉంచే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలకు గౌరవాన్ని, ఆశీర్వాదాలతో, కృపలతో నింపే దేవుడై ఉన్నాడు. మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని ప్రశస్తమైన రత్నములతో అలంకరించే దేవుడై ఉన్నాడు. మన సరిహద్దులలో మనకు సమాధానాన్ని ఏర్పరచే దేవుడై ఉన్నాడు. మనం చేసే పనులలో, చేసే ఉద్యోగాలలో, చేసే వ్యాపారాలలో ఎటువంటి నష్టము, కష్టము, బాధ కలగకుండా మనం వెళ్తున్న సరైన మార్గాలలో, సరళమైన మార్గములలో దేవుడు తోడుగా ఉండి కాపుదల ఉంచి సమాధానాన్ని, ఏ కీడు సంభవించకుండా, ఏ నష్టము కలగకుండా కాపాడి సరిహద్దులలో నెమ్మదిని పరిచే దేవుడై ఉన్నాడు. అవమానపరిచిన, కృంగతీసినప్పటికీ, మనుషులు మన పైన వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మనము దేవుని సన్నిధిలో ఉండి దేవుని మాటలు విని దేవుని భయముతో ఉన్నప్పుడు దేవుని బిడ్డలకు దేవుడు కాపుదల హస్తాలు ఉంచి ప్రశస్తమైన రత్నములతో అలంకరించి సరిహద్దులో సమాధానాన్ని ఏర్పరుస్తాడు. దేవుడు వాగ్దానం నెరవేర్చును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రశస్తమైన రత్నంతో అలంకరించే దేవుడు తండ్రి, నైనా సరిహద్దులలో సమాధానాన్ని ఏర్పరిచే దేవుడు తండ్రి, మీరే తోడుగా ఉండి సహాయము చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.